మీ పవన్ కళ్యాణ్ ఐఎమ్ సనాతన ధర్మం అది ఇది అని అన్నారు. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు. ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్కున్న వే ఆఫ్ క్యాపబిలిటీ, వాళ్ళ పాటిస్తున్న యూనిటీ అలా మీరు ఎందుకు పాటించట్లేదు హిందూ సోదరులారా, అలా ఫైట్ చేయండి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల ఎంత నిబద్ధత ఉంది అని చెప్పడానికి అదే సజీవ సాక్ష్యం. మీ పేరు? నా పేరు జహీర్ అన్న, ప్రకాశం జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ అన్న, జనసేన కార్యకర్తగా ఉన్నాను. ఓకే. జనసేనలో ఉన్న ముస్లిమ్స్ని పవన్ కళ్యాణ్ గారు అందరు ముస్లిమ్స్ని టెర్రరిస్ట్ అన్నాడు అని అక్కడ అన్నట్టు మన కళ్యాణ్ సార్ ఏమన్నారు? హూ హ్యాజ్ ఏ ఫాలోయింగ్ ఫర్ ఇస్లాం, దే ఆర్ టెర్రరిస్ట్ ఫర్ నాట్ ఆల్ అన్నాడు. జస్ట్ దే ఆర్ టార్గెటింగ్ టు హిందూస్. ఇప్పుడు అక్కడ వచ్చింది ఎగ్జాక్ట్గా చెప్పారు. సరే నువ్వు ముస్లిమా, నువ్వు కల్మా చదువు, నువ్వు ముస్లిమా కాదని కన్ఫర్మేషన్ చేసుకున్నారు. చూడండి అన్న, వచ్చింది 100% ముస్లిమ్సా కాదా అది దేవుడికి తెలియాలి. కానీ కేవలం మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో అందరం ఇది ఒక సెక్యులర్ కంట్రీ మన ఇండియా అనేది. కేవలం మతాలకి కులాలకి చిచ్చు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఊరవలేక వాళ్ళ సీట్ల ఎంత క్వాంటిటీ ఇంకా తగ్గిపోయిద్దని చెప్పి, ఎక్కడ వాళ్ళ క్యాపబిలిటీ అనేది, వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా తగ్గిపోయిద్దని మైనార్టీలో ఇలాంటి చిచ్చులు పెట్టి కళ్యాణ్ సార్ మీద ద్వేషించాలని చెప్పి పెట్టారు. అలాంటి కళ్యాణ్ సారు గతంలో ఎన్నో మద్రసాలకి ఎన్నో డొనేషన్లు చేసి ఉన్నాయన్న. ముస్లిము మైనార్టీ వీర మహిళలకి పర్సనల్గా అవి పోర్ట్రేట్ బయట చెప్పుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మనం చేసింది 10 మందికి చెప్పుకోవాలని చెప్పి అలా ఏది లేకుండా ఆయన వ్యక్తితనంగా చేసినవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్న మైనార్టీల కోసం. ఈరోజు సరే కళ్యాణ్ సారే ఇలా దోషిచ్చారా అని అన్నారు. దోషిచ్చే పని అయితే ఈరోజు క్రిస్టియన్ వైపు నుంచి మీటింగ్లు, మన ముస్లిం మైనార్టీల వైపు నుంచి మీటింగ్లు, హిందూస్ టెంపుల్స్, ఈ మొత్తం ఎందుకన్నా ఒక సెక్యులర్ పార్టీ అన్న జనసేన పార్టీ అనేది. ఇప్పుడు మనది సెక్యులర్ పార్టీలు కాకపోతే ఈ ప్రోగ్రాంలు ఈ మొత్తం మనకెందుకు? కళ్యాణ్ సారు ఒక సెక్యులర్ లీడరు. ఏ మతానికైనా ప్రతి మతానికి ఆయన ఆదరిస్తారు. కానీ ఇతను ఏంది, అందరూ ఇప్పుడు నన్నే నా సోదరులు ఎంతోమంది మీ పవన్ కళ్యాణ్ ఐఎమ్ సనాతన ధర్మం అది ఇది అని అన్నారు. గెలిచిన తర్వాత ఇలాంటి బయటకు వచ్చినాయి సనాతన ధర్మం అంటున్నారు. అంటే అన్న ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఏంది సమస్య జరిగింది, తిరుపతి ఇష్యూ జరిగింది. ఇష్యూ మీద కళ్యాణ్ సార్ రెస్పాండ్ అయ్యారు. అంటే ఓన్లీ హిందూగా రెస్పాండ్ అయ్యారు. ఓన్లీ టెంపుల్ మీద కానీ హిందూస్ మీద దాడి జరిగిన రెస్పాండ్ అవుతున్నారు, మిగతా చోట్ల అవ్వట్లేదని చెప్పి అంటున్నారు. ఎక్కడ అంటే క్రిస్టియన్కి సంబంధించిన ముస్లిం క్రిస్టియన్స్ ఆయన ఏదైతే ఆయన మతం ఉందో ఆయన ఏమన్నాడు, ఎన్నో చోట్ల అన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఇప్పుడు కర్నూలులో, తిరుపతిలో ఏమన్నారు? ముస్లిమ్స్కున్న వే ఆఫ్ క్యాపబిలిటీ, వాళ్ళ పాటిస్తున్న యూనిటీ అలా మీరు ఎందుకు పాటించట్లేదు హిందూ సోదరులారా, అలా ఫైట్ చేయండి అని అన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం పోర్ట్రేట్ చేశారు? వీళ్ళు ఏంది ఎంతసేపటికి ఇస్లామ్స్ మీద పవన్ కళ్యాణ్ పడుతున్నాడు అన్నారు. ఇక్కడ అనింది ఏంది? వాళ్ళు ఏదైనా ఇష్యూస్ మీద మా ప్రవక్త ఇస్లాం మతం ఎవరైతే ప్రవక్తని పాటిస్తారో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాన్ని, అతను అంటే ఇస్లాం వాళ్ళందరూ ముస్లిమ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, మీరెందుకు హిందూస్గా ఇలా ఉంటే, ఇలా రెచ్చగొడితే ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు యాజ్ ఏ మీరు హిందూస్గా అని అన్నారు కళ్యాణ్ సార్. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ రెచ్చగొడుతున్నారు మతాలని అని చెప్పి అంటున్నారు. అదే అన్న, వాళ్ళ టార్గెట్ ఏంది? ఇప్పుడు మా లీడరు సెక్యులర్ లీడర్ అన్న, ఒక కుల మత భేదాలు లేకుండా అతని మతాన్ని అతను ఆచరించుకున్నాడు యాజ్ ఏ హిందూ అన్న. ఇప్పుడు నేను ముస్లింని, టోపీ పెట్టుకొని నేను నమాజ్, కళ్యాణ్ సారే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. యాజ్ ఏ ముస్లింగా వచ్చాను ప్రోగ్రామ్కి. ఇప్పుడు హిందూగా మన హిందూ సోదరులందరూ టెంపుల్కి వెళ్ళారు ఈరోజు మార్నింగ్, వెళ్ళి ప్రోగ్రామ్ చేసి వచ్చారు. మన క్రిస్టియన్స్ మన వాళ్ళు సోదరులు వెళ్ళి ప్రోగ్రామ్ చేసేసి వచ్చేసారు. ఏ మతాల్లో ఉన్నారో వాళ్ళ మతాలని ఆలోచించుకోవటం, చేసుకోవటం మన ఇండియాలో కల్చర్ అన్న. సో దీనివల్ల డ్యామేజ్ అవుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క ముస్లిం సోదరులు ఆలోచించాల్సిన విధానం మీకు చెప్తున్నా, నా ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, ఇది ఒక తప్పుడు డైరెక్షన్లో మీరు తీసుకోమాకండి, ఆలోచించండి. 1-2 సార్లు వీడియో చూడండి. కళ్యాణ్ సార్ ఏమన్నారు చూడండి. ఆ హైదరాబాద్ వాళ్ళకి కూడా చెప్తున్నా నేను, చాలామందికి ఏదో హైదరాబాద్ వాళ్ళు చాలామంది అన్నారు, ఏ పవన్ కళ్యాణ్ నువ్వు ఏంది ఇలా అంటున్నావు, తెరకు ఖబర్దార్ బోల్రాం ఏ ఆఖరి బార్ అని అన్నారు. ఏం ఆఖరి బార్ రా బాబు, మీరు చూడండి, వీడియో చూడండి. నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా ఒక నాలెడ్జ్తో అర్థం చేసుకుంటున్నారు. నేను హైదరాబాद वालों को भी बोल रहा हूँ, मैं ये वीडियो बराबर देखो तुम, कल्याण सर क्या बात बोले थे तुम लोग देखो, ये हैदराबादी वालों, मैं एक ही बात बोल रहा हूँ, तुम पूरा वीडियो देखो प्रॉपर से, कल्याण सर क्या जवाब दिए थे वो सुन के तुम लोग जब बोलो,
नहीं कल्याण सर कुछ भी पूरे जो पूरे लोग मुसलमान है इस्लाम है इन लोग पूरा हिंदूज को पूरा ऐसा टारगेट कर रहे हैं। ऐसा जो चला पहलगाम में वो अटैक के लिए बोल दिए। ऐसा जो लोग मुसलमान आए थे कलिमा पढ़ो ये बोल के जो इशू से बात करे बस ख़त्म है। पूरे मुसलमान टेररिस्ट ये बोल के तुम लोग होना बोल के कंट्रोवर्सी कर रहे। देखो ऐसा मत करो। जो भी है हम सेकुलर कंट्री है, जो भी है हिंदू मुस्लिम क्रिश्चियन पूरे भाई भाई है, इसको तो जो भी రెస్పెక్ట్ दे दो। ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ। నా పేరు యాసిన్ అండి, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. ఓకే, రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటలకి అంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే అని చెప్పి ఆ మాటని జనాల్లో బాగా తీసుకెళ్తున్నారు అన్నమాట. ఎలా చూస్తారు? అంటే నేను జనసేన పార్టీ కార్యకర్తని. పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పార్టీలో ఉంటున్నాం. ఏ రోజు కూడా ముస్లిం సమాజాన్ని మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఒక కాపు కులంలో వదిలేసిన తర్వాత ఆయనకి ఎక్కువ మంది మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమానులు ఎవరు ఉన్నారంటే అది దళితులు, ముస్లిమ్స్. అది జగమెరిగిన సత్యం. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కాపుల తర్వాత వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది కానీ వాళ్ళని అభిమానించే వ్యక్తులు కానీ ముస్లిమ్స్, దళితులు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు దళితులను కానీ ముస్లిమ్స్ కానీ ఏ సామాజిక వర్గాన్ని కానీ విమర్శించటం, లేనిపోని నిందలు వేయటం, ఏదో రాజకీయ లబ్ధి కోసం అందరు చేసినట్టు మతాల మధ్యన చిచ్చుపెట్టి ఇలాంటి వాతావరణం ఎప్పుడు సృష్టించలేదు. మాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మదర్సాలకి ఆయన సొంత నిధులతోటి ఆయన దానం చేశారు. మసీదులు కట్టడానికి వెళ్ళినప్పుడు దానం చేశారు. ఎవరైనా ముస్లిం పేదలు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అవన్నీ ఆన్ స్క్రీన్ కనిపించకపోవచ్చు. పార్టీలో ఉన్న వ్యక్తులుగా యాజ్ ఏ ఒక ముస్లింగా పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆయన ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు, ఎస్పెషల్లీ మాకులని మేము ముస్లిం సామాజిక వర్గానికి ఆయన ఎంత చేశారనేది నాకు తెలుసు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ముస్లిమ్సే ఉండేవాళ్ళు. ఆయన సెక్యూరిటీ కానివ్వండి, ఆయన ఫస్ట్ నుంచి ఆయన హీరోగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు రాకముందల నుంచి ముస్లిమ్స్ తోటి ఆయనకి అంత బాండింగ్ ఉండదు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మేము ఉన్నాం, మాకు ఆ స్థానం ఇస్తున్నారు. ఏ రోజు కూడా మొన్న మీటింగ్లో కూడా పహల్గాంకి మీటింగ్లో కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. నా పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, మేము ఏ రోజు ద్వేషించలేదు. ఒక ముస్లిం అని చెప్పేసి మేము ఏ రోజు వాళ్ళని తగ్గించి ఎక్కడ చూడలేదు. చాలా మంచిది మా చూస్తున్నా. కాకపోతే ఇట్లాంటి వైసీపీ వాళ్ళు కానివ్వండి, వేరే వేరే పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన చెప్పిన విధానాన్ని వేరే రకంగా పోర్ట్రేట్. ఈరోజే సార్ ఏలో ఉన్నాం, 2 నిమిషాలు మీరు మాట్లాడింది కూడా వేరే విధంగా క్రియేట్ చేసి చూపించే విధానం క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలారు. లేనిపోని ఒక ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం అని ఆయన ఎందుకంటే ఆయన ఒక హిందూ. యాజ్ ఏ హిందూగా ఆయన ధర్మాన్ని ఆయన పాటించకపోతే ఎట్లా? ఇప్పుడు నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, సో ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తారు. దాంట్లో తప్పే ఉంది? ప్రతిసారి ప్రతి ఒక్కడు సనాతనం అంటున్నారు. అవును, ఆయన హిందూ, ఆయన సనాతన ధర్మం మీద ఉంటారు. నేను ముస్లిం, నా ధర్మాన్ని ఆయన కించపరలించలేదే. ఆయన ధర్మాన్ని ఆయన గౌరవిస్తూ మన మతాన్ని కూడా గౌరవిస్తాం. అంటే ఏమంటున్నారంటే గెలక ముందు ఇలాంటి ఏం లేవు, గెలిచి ఎక్కిన తర్వాత ఇలాంటివి వస్తున్నాయని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి యాజ్ ఏ స్క్రీన్ అన్నీ కనిపించకపోవచ్చు. ఆయన మాలధారణ, ఆయన పూజాకారి, ఆయన ఒక యాజ్ ఏ హిందూగా ఎప్పటి నుంచో చేస్తున్నారు. కాకపోతే అది ఎవరికి ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లో ఎక్కడ బయటికి రాలేదు. ఈరోజు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్కి ఆయన చేసే ప్రతి విషయం సోషల్ మీడియాకు కావాలి, కంపల్సరీ తెలిసిపోతుంది. ఇది వరకు అంటే పవన్ కళ్యాణ్ గారి షూటింగు, ఇల్లు. ఈరోజు ప్రజలు ట్రాన్స్పరెన్సీగా ఉంటారు, ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు అందరికీ ఆయన గురించి తెలుస్తుంది. ఒక ఎలక్షన్ ముందులో ఉన్నారు, ఎలక్షన్ తర్వాత అసలు మా పార్టీలో సిద్ధాంతమే, మా 7 సిద్ధాంతాలు సిద్ధాంతమే మత రాజకీయాలు లేవు. ప్రతి మతాన్ని గౌరవించే విధంగా ఉండట్లేము. సో పార్టీ విధి విధానాలు కానివ్వండి, పార్టీలో ఆయన అవలంబించి ఏదైనా సరే లేనిపోని చాలామంది సృష్టించేది. కానీ ఈరోజు ఎస్పెషల్లీ మా ముస్లిం సమాజ వర్గాలు మేము జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము మాత్రం ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఉన్న రోజులు ఆయన కష్టపడి ఆయన ఒక మంచి పొజిషన్లో ఉంచేదాకా మేము కష్టపడి చేస్తాం. అంటే దీనివల్ల డ్యామేజ్ జరుగుద్ది అంటారా ముస్లిం సమాజ వర్గంలో పవన్ కళ్యాణ్ గారికి? అంటే గ్రూపుల్లో కానీ అలా స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎస్పెషల్లీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు ముస్లిమ్స్ ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో, ఇప్పుడు కాపు గ్రూప్స్, ఎస్సీ బీసీలు వాళ్ళ గ్రూప్స్ ఎట్లా ఉంటాయి అట్లాంటి గ్రూప్స్ ముస్లిమ్స్ గ్రూప్స్లో లేనిపోని ఇలా అన్నారు. ముస్లిమ్స్ అంటే పవన్ కళ్యాణ్ పడదు, పూర్తిగా బీజేపీ చేతుల్లో ఉంది, ఇట్లాంటి రకరకాల మాటల్ని చెబుతున్నారు.
ఇప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఆయన ఒక అసలు ఫస్ట్ ఆయన నేషన్ అంటారు, తర్వాత మన రాష్ట్రం, తర్వాతే పార్టీ, ఏదైనా సరే. అట్లా ఆలోచించే వ్యక్తి ఒక దేశంలో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా ఖండిస్తారు. ఖండించే విధానంలో ఒకరిది ఒక్కొక్క మార్పు ఉండొచ్చు. సో ఆయన ఖండించే విధానం, ఆయన వే ఆఫ్ స్టైల్ అది, దాన్ని తప్పుగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా, థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? సుబాని అండి. ఓకే, రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మాటల మీద వైసీపీ వాళ్ళు కొంతమంది దాన్ని మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. ఎలా చూస్తారు? అంటే మామూలుగా ఎలా తీసుకెళ్తున్నారంటే ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అనే పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండానే చెప్పినట్టు తీసుకెళ్తున్నారు. ఎలా చూస్తారు? ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడకూడదని మేము చాలామంది ముస్లిం సోదరులకు మేమందరం అనుకున్నామండి. కానీ మీరు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. ఏదైతే సచార్ కమిటీ ఇచ్చిన సిఫారసుని భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ మర్చిపోయిన రోజు, ముస్లింలు వెనకబడి ఉన్నారు, 80% మంది చదువుకొని లేరు, వాళ్ళకి సచార్ కమిటీ అనేది ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయగలిగితే భారతీయ ముస్లింలందరూ, అందులో ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ముస్లిం అందరూ అభివృద్ధి చెందుతారని మొట్టమొదటిగా ఈ యావత్ భారతదేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అదేవిధంగా పాతబడిన మసీదులకు మరమ్మతులకు కానీ, లేకపోతే చాలామంది ముస్లిం సోదరులకి రాష్ట్రంలో అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఈ విధంగా వక్రీకరించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఏదైతే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఖురాన్ని అరబ్బీలోనే చదువుతారు, నమాజ్ చేసేటప్పుడు కూడా అరబ్బీలోనే ప్రార్థన చేస్తారని వాళ్ళు అందరూ ఒక క్రమశిక్షణ కలిగిన మతం ఏదన్నా ఉంది అని అంటే ఇస్లాం, దాన్ని చూసి మనందరం నేర్చుకోవాలి. హిందూ సోదరులు కూడా అదేవిధంగా అందరూ కుల మతాలకు అతీతంగా బతకాలి. ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకొని అదేవిధంగా మనందరం కలిసి కులాలు మతాలు లేకుండా ఉండాలి అని ఇక్కడ ఉన్న హిందూ సోదరులకు పిలుపునిచ్చారు అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల ఎంత నిబద్ధత ఉంది అని చెప్పడానికి అదే సజీవ సాక్ష్యం. ఇలాంటి వాళ్ళు దేశంలోనే కాదు రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి దేశం ముందుకు వెళ్తుందా, వెనక వెళ్తుందా, ఇబ్బందుల్లో ఉందా, లేకపోతే ఎలాంటి వాళ్ళలో రాజకీయాలు చేయొచ్చు అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీలో 99% మంది వాళ్ళు ఇలా మాట్లాడటం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. దాన్ని మీరు పెద్దగా లెక్కలోకి తీసుకోవద్దని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప నాయకుడో భారతదేశం మొత్తం చూసింది. 2024 ఎలక్షన్ల తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో ఆయన ఏదైతే ఏ రాష్ట్రంలో అయితే ప్రచారం చేశాడో అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ సంయుక్త పార్టీలన్నీ. ఓకే, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ పడుద్దామని అనుకుంటున్నారా? అంటే వైసీపీ చేసే ఇలా ఫేక్ ప్రమోషన్ కానీ అలా 2019 అధికారంలో రాకముందు 2019 అధికారంలోకి వచ్చి 24 వరకు కూడా వాళ్ళు చేసిన మొత్తం ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రాపగండానే. ఈరోజు వాళ్ళు చేసిన ఫేక్ న్యూస్లో ఫేక్ ప్రాపగండాను నమ్మితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 11 సీట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రావు. ఖచ్చితంగా ప్రజలందరూ అవేర్నెస్తో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో చెడుని ఎంత గమనిస్తున్నారో మంచిని కూడా అంతే గమనిస్తున్నారు. మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నంత కాలం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని టచ్ కూడా చేయలేరని ఈ మీ మీడియా ముఖంగా తెలియజేస్తారు. ఎందుకు అంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ మీకు కనెక్ట్ అయ్యారు బాగా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఇయర్లో కనెక్ట్ అయ్యారు? అసలు ఎందుకు మీకు అంత పిచ్చి ఆయన అంటే? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014 ఎలక్షన్ టైంలో కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలాగా రాజకీయం చేయకుండా ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక రాజధానికి కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయామనే సదుద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన, మొన్న మిగతా పార్టీలకు సపోర్ట్ లేకుండా సొంతంగా ఆయన రాజకీయంగా పోటీ చేయగలిగినా కూడా 2 అవకాశాలను కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వదిలేసిన తీరే మమ్మల్ని, మాలాంటి అందరూ యువకుల్ని జనసేన పార్టీ వైపు తీసుకొని రావడానికి కారణం తప్పితే వేరే ఒక ఉద్దేశం ఏమీ లేదు. ఆయన
నిబద్ధత, ఆయన నిజాయితీ, ఆయన ముక్కుసూటి తత్వం, ఆయన ప్రజల కోసం నిలబడే తీరు, ఈ 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆయన ప్రజల కోసం చేసిన కష్టమే మాలాంటి వాళ్ళని ఆయన వైపు నడిపించింది తప్పితే వేరేది ఏమీ లేదు. నా పేరు హుస్సేన్ అండి. రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బాగా టార్గెట్ చేసి, అంటే చెప్పని మాట కూడా చెప్పినట్టు, అంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అనే ఓడిని ముస్లిం కమ్యూనిటీలో కానీ ముస్లిం గ్రూప్స్లో కానీ షేర్ చేయడం జరుగుతుంది. ఎలా చూస్తారు? అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు ఆ వీడియో బిట్ అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మొత్తం బిట్ వీడియోని ప్లే చేయకుండా కేవలం ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వీడియో తీసి అందులో కూడా ఇంగ్లీష్లో మాట్లాడిన వర్డ్స్ని వర్డ్ టు వర్డ్ మనకి దానికి తెలుగులో అనువాదించకుండా వాళ్ళకి నచ్చినట్టుగా అనువాదించుకుంటూ అక్కడ చెప్పంది కూడా చెప్పినట్టుగా ఆ వీడియోని వక్రీకరించడం జరిగింది. అయితే ఇది కొత్త ఏమీ కాదు. వైసీపీ పార్టీలు ఎప్పటి వాళ్ళకు ఉన్న అలవాటే వక్రీకరించడాలు, అది మార్చి వేరే విధంగా చెప్పడాలు. వాళ్ళకున్నది బుద్ధి అలవాటు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలంతా శవాల మీద లేదా ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసుకుంటూ ఇలాంటి రాజకీయాలు సర్వసామాన్యం వైసీపీ పార్టీలో. అయితే వీడియో చూసి కొంతమంది నిజం అనుకున్న వ్యక్తులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు. ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిమ్స్ మతవడికి చంపారు, కానీ అంత మాత్రాన ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులని, అందరూ టెర్రరిస్టులుగా ఇలాగే ఇది చేస్తారని చెప్పి మేము చెప్పం. శాంతిని కోరుకునే ముస్లిమ్స్ కూడా ఉన్నారు, మేము వాళ్ళతో ఉన్నామని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. అది వీడియో కావాలంటే యూట్యూబ్లోనూ కూడా దొరుకుతుంది, లేదా న్యూస్ ఛానల్స్లో కూడా ఉంది. అది చూసి మీరు నిజాన్ని తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చేసరికి అన్ని కులాలు మతాలకి సమానంగా చూస్తారు. మనం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో చూసుకుంటేనే ఆ ఇంట్లోనే 2-3 మతాలు ఉన్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారి భార్య కూడాను క్రిస్టియన్స్, పిల్లలు కూడాను మిషనరీ స్కూల్స్లో చదువుతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సర్వ మతాలు ఉన్న ఇల్లు పవన్ కళ్యాణ్ గారిది. అతని ఇంట్లోని క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండే బాడీ గార్డ్స్ కానీ పర్సనల్ సెక్యూరిటీ కానీ అందరూ ముస్లిమ్సే. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఏదో బురద జల్లాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ని వైసీపీ పార్టీ నుండి ఎలాగ పోయింది, జనసేన పార్టీ వైపు మరలుతుంది, మైనారిటీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది జనసేన పార్టీకి, దాన్ని ఎలాగైనా మళ్ళీ తిరిగి మనం రప్పించుకోవాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి ఫేక్ వీడియోలు చేసి ఫేక్ ప్రాపగండాను స్ప్రెడ్ చేయడానికి వైసీపీ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే దాన్ని అంతే బలంగా మా జనసేన పార్టీలో ఉన్న మైనారిటీ విభాగం, మా మైనారిటీ సోదరులు తిప్పికొట్టారు. దానికి చాలామంది కౌంటర్లు కూడా ఇచ్చారు. అయితే ప్రజలు కూడా ఇప్పుడు అందరూ తెలివిగా ఉన్నారు. ఇంత ముందులా కాదు, ఏది ఫేక్ వీడియో ఇచ్చినా లేకపోతే ఏది చెప్పినా నమ్మడానికి అందరు కూడా ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది. ఏది నిజం ఏది అబద్ధం అనేది సోషల్ మీడియాలో ఉన్నాయి, ఫ్యాక్ట్ చెక్లు ఉన్నాయి, గ్రోక్ ఉంది. ఎందులో అడిగినా మనకి ఆన్సర్లు వచ్చేస్తాయి కనుక టెక్నాలజీ మారింది. గెలిచిన తర్వాతే ఎక్కువ హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, దీక్షలు అంటున్నారు. మిగతా అంటే గెలకముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటించడం, దీక్షలు చేయడం యాజ్ ఏ హిందూగా అతనికి ఉన్న హక్కు. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కల్పిస్తుంది, రాజ్యాంగం కూడాను. ఒక ముస్లింగా నేను నా హక్కులు ఉన్నాయి, నమాజ్ చదువుతాను, ఖురాన్ చదువుతాను. అలాగని చెప్పి నేను జనసేన పార్టీ కాకుండా పోనే, నేను జనసేన పార్టీలో ఉంటాను, ఒక పొలిటికల్ లీడర్ని. నా దగ్గర హిందూస్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, వాళ్ళతో కలిసిమెలిసిగా ఉంటాను, సమాజంలో అందరితో పాటు కలిసి తిరుగుతాను. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అతని మతాన్ని అతను ఆచరిస్తారు, అందులో తప్పే లేదు. అతను దీక్ష చేస్తున్నా, పూజ చేసినా అది అతని ఒక పర్సనల్. అతను ఒక యాజ్ ఏ హిందూగా అతను దాన్ని ఆచరించడం ఎటువంటి తప్పలేదు. దాన్ని కూడా రాజకీయంగా వాడుకుందాం, దాన్ని కూడా విమర్శలు చేద్దాం అంటే అది వాళ్ళ అవివేకం అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. సార్ మీ పేరు? షేక్ యాసిన్ అండి. ఓకే. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? ఎందుకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? నేను డే 1 పవన్ కళ్యాణ్ గారిని డే 1 2014 జూన్ 14 నుండి నేను పార్టీలో యాక్టివ్గా ఉంటున్నానండి. అంటే ఆయన సినిమాలు చూసి వచ్చారా లేకపోతే? ఆయన వ్యక్తిత్వం సార్, సినిమాల కంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన భావజాలాలు నచ్చి. అలాగే కొంతమంది ఈ జనసేన పార్టీని ఒక కులానికి ఏటికి అంటుకుంటున్నానండి. నేను ముస్లిం వ్యక్తినైనా సరే మా తిరువూరు నియోజకవర్గంలో నాకు మండలాధ్యక్షుడు పదవి ఇచ్చారండి. నేను విసనపేట మండలాధ్యక్షుడినండి. అలాగిచ్చారు. కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు అందరూ అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడారంటే దాని డెప్త్ చాలా ఉండిద్ది. కానీ కొంతమందికి తెలియక దాన్ని ఎలా పడితే అలా విచ్ఛిన్నం చేయడం, పార్టీలో గొడవలు సృష్టించడం, కొంతమంది చేసే ప్రచారాలు నమ్మొద్దండి. నేను కోరుకుంటున్నాను నమ్మొద్దని చెప్పి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. హాసిమ్ అలీ, సోను, మార్కాపూర్ నియోజకవర్గం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. ఈ మధ్యన వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని
కొంచెం అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం లేకపోతే తప్పుడు దారిలో తీసుకెళ్ళడం చేస్తున్నారు అనమాట. అంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎలా చూస్తారు దాన్ని? వైసీపీ వాళ్ళకంటూ రాజకీయంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి బ్రతికే లేదు. కాబట్టి ఏదో విధంగా జనాల్లో ఒక మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే భావనలో వాళ్ళు ఇలాంటి చెప్పని వాటికి కూడా చెప్పే విధంగా చెప్తున్నారు. మన పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నేషనల్ మీడియాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 100% టెర్రరిస్టులు ముస్లిమ్స్ అన్నారు, కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ అనలేదు. ఆయన 1-2 సార్లు అదేదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకబెట్టి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ చేస్తూ ఆయన చెప్పిన దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కరెక్ట్ వినపడలేదు. 1-2-3 సార్లు అది మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఐఎమ్ డోంట్ బ్లేమ్ ఇన్ ఇస్లాం అండ్ ముస్లిమ్స్ అని పదే 2 టైమ్స్ అయినా చెప్పారు. ఇది ఏమవుతుంటే సామాజిక మాధ్యమాల ద్వారా వైసీపీ అనేది పేటిఎమ్స్ వాళ్ళు ఈ ముస్లిమ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ముస్లిమ్స్ గ్రూప్స్ అంటే మీకు సంస్థలు వాటిలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం ద్వారా ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్స్ అనేది కూడా కొంతమందికి అర్థం కాక ఆ వే ఆఫ్లో తప్పుగా వెళ్ళింది. ఆ తప్పుగా వెళ్ళినప్పుడు దీని దృష్టికి మా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి షాదిక్ భయ్య గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మేము 2 డేస్ తర్వాత ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము. ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి జరిగిన మన ముస్లిం సమాజానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, ఆయన చూపించే అభిమానం ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్గా మద్రాసాకి అండ్ వచ్చేసి మజిద్స్కి 25 lakhs డొనేషన్ ఆయన చేశారు ఆయన ఓన్ మనీతో. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మద్రాసా కానీ అనేది ఓన్ మనీ అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు దాకా ఒక ముస్లిం సమాజానికి నేను బూచిగా చూపించి ఓట్లు పొందే ఉద్దేశంతో ఉన్నారు, కానీ ముస్లిం సమాజానికి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిందని ఉన్నది ఏమీ లేదు. అంటే ఇప్పుడు గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం వల్ల అంటే జనాలు అందరూ ఎమోషనల్గా ఉంటారనమాట ఈ టైంలో. సో దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి? అలా లోకల్ చాలామందికి తెలియని వాళ్ళు, కొంచెం చదువుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫార్వర్డ్ చేయడం అలా చేస్తారు కదా. అదే మా ముస్లిం సమాజం ఎలా ఉంటుందో చాలా సున్నితమైన భావాలు కలిగి ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక విషయానికి వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే దాని ప్రభావం ఏందనేది చాలా లోతుగా ఉంటుంది. దానికి వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియాకి మా ప్రెస్ మీట్ల ద్వారా మ్యాక్సిమం దానికి ఖండించాము. ఇంకా ఏదైనా మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు స్థానిక జనసేన పార్టీ లీడర్స్ లేదా కార్యకర్త ఎవరైనా కానీ సో సమాజంలో ఎవరో ఒకరు, ఇప్పుడు ముస్లిం సమాజానికి కాదు, క్రిస్టియన్ సమాజం, హిందువులు, ప్రతి ఒక్కరిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కానీ ఆ బయట కానీ ఏదైనా ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. ఆ తర్వాత మీరు దాన్ని నమ్మారా లేదనేది తర్వాత సంగతి. కానీ ఒకసారి ఆ పార్టీ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళి ఆ విషయం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళ ట్రాప్లో మీరు పడి మొత్తం సమాజం మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా రావడానికి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ కానీ ఇది వేరే మన గవర్నమెంట్ మీద ఎత్తి చూపడానికి ఏం లేదు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలా, ఆ ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని మా పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలా అనే భావంతో ఈ వైసీపీ పనిచేస్తుంది. అంటే చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎక్కువ ధర్నాలు చేయడం, అదే హిందూ మతం వైపు సనాతన అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు యాక్చువల్లీ నేను ముస్లిమ్స్, నా మతానికి వచ్చినప్పుడు నా మతాన్ని నేను ప్రేమిస్తాను, ఇతర మతాలను గౌరవిస్తాను. ఒక ముస్లిమ్స్ ఒక ముస్లింగా ఉండి నా మతం మీద నా సహచర ఎవరైనా సరే, నా సహచర ముస్లిం ఏదైనా దాడి జరిగినా నా మతం మీద ఎవరైనా ఉంటే నేను ఎలా అయితే ఖండం చేస్తానో ఆయన కూడా ఆయన హైందవ మతానికి సంబంధించి
సనాతన ధర్మం గురించి ఆయన అదే విధంగా ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ అనేది ఓన్లీ ముస్లిమ్స్కి జరిగితే ముస్లిమ్స్ మాట్లాడాలి, హిందువులు జరిగితే హిందువులే మాట్లాడాలి, క్రిస్టియన్ జరిగితే క్రిస్టియన్ మాట్లాడాలి. ఎవరికి జరిగినా మాట్లాడేదే నిజమైన సెక్యులర్. అది మన జనసేన పార్టీలోనే ఆ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, అంతకుముందు ఇలాంటి ఏంలో గెలిచిన తర్వాతే ట్రూ కలర్స్ అని బయటపడుతుంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలామంది అంటున్నారు. నాకు తెలిసి ఆయన అంటే పాస్ట్ మనం విన్నకపోయినా 1900 అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ దగ్గర నుండి ఆయన భక్తితో ఉన్నారు. చూసా శివమాలో సంథింగ్ ఏదో శివమాలే అనుకుంటా మ్యాక్సిమం నేను తెలిసి శివమాల అవి వేస్తున్నారు. అక్కడ నుండి చూసుకున్నా ఆయన అదే విధంగా ఇస్తుంటారు ఎప్పుడు. ఎందుకంటే ఎలక్షన్లకి అంతకుముందు సినిమాటిక్గా ఉన్నా అంత బయటికి కనబడేది కాదు. ఆయన ఎప్పుడు దీక్షలు అనేది తరచూ వేస్తుంటారు, మేము వింటుంటాము, చూస్తుంటాం. ఎందుకంటే దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యి అంటే కింది స్థాయి అది కార్యకర్త, ఓన్లీ పవన్ కళ్యాణ్ భావజాలాన్ని అర్థం చేసుకునే కార్యకర్తకే ఆయన ఏం చేస్తారు ఏందనేది తెలుస్తుంది. మిగతా పీపుల్కి రీచ్ అవ్వాలి, టైం పడుతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నట్టే ముస్లిం సోదరులందరూ అర్థం చేసుకుంటారంటారా? ఇప్పుడు అదే అంటే మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే ఒక పాజిటివ్ అనేది వెళ్ళడానికి టైం పడుతుంది. ఒక నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తే అది ఏకదమ్ ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి మేము మాకు సాధ్యమైనంత వరకు మా ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రేమిస్తారు, ఎలా అభిమానిస్తారు, ఆయన ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాము, తెలియపరచడానికి ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. రసూల్ పఠాన్ నాయబ్ రసూల్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాటలకి వైసీపీ వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అన్నారా, లేకపోతే ఏమన్నారంటే ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్సే అని చెప్పి ఆ వర్డ్ని తీసుకెళ్తున్నారు ముస్లిం గ్రూప్స్లో. కానీ ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు హిందూ, బేసిక్గా హిందూ. అతని యొక్క మతాన్ని గౌరవిస్తూ సాటి కులస్తుల్ని ఎవరైతే అంటే ముస్లిమ్స్నైనా క్రిస్టియన్ అయినా గౌరవించే విధానం ఉంది. ఆ విధంగా అనడు. ఇవి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక విధంగా బ్లేమ్ చేసేదానికే ఆ విధంగా చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అది కాదు. కాదా ఈ పార్టీకి అన్ని గ్రూప్స్లో కానీ షేర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ అవుతుంటారా జనసేన పార్టీకి? నిజం ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అదైతే మేము నమ్మగలం. ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఆ విధంగా సోషల్ మీడియాలో ఆ విధంగా ట్రోల్స్ వచ్చినా కూడా మేము డిపెండ్ చేస్తూనే ఉన్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గత 11 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి ధోరణిలో ఉండరు. ఎందుకంటే హిందుత్వవాదికి నేను హిందూ మతం మీద నాకు అభిమానం ఉంది. కానీ ముస్లింలని క్రిస్టియన్లని నేను గౌరవిస్తానని ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తున్నారే తప్ప ఈ విధంగా అయితే అనబోరు. అంటే చాలామంది ఏమన్నారంటే గెలవకముందు ఒకలాగా అందరం కలుపుకుని వెళ్ళారు, గెలిచిన తర్వాత ఓన్లీ హిందూ మతాన్ని గురించి ఎక్కువ మాట్లాడడం, సనాతనం గురించి మాట్లాడడం జరుగుతున్నాను. అవును, కరెక్టే. కొన్ని దాడులు కొన్ని గుళ్ళ మీద జరిగినప్పుడు మాట్లాడిన మాట వాస్తవమే. అదేవిధంగా ఎక్కడైనా లడ్డు విషయం కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి రాజమండ్రి సైడు ఒక దేవాలయం మీద దాడి జరిగింది కదా, అప్పుడు మాట్లాడిన మాట వాస్తవమే. అదేవిధంగా ఎక్కడైనా మాకు ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మాట్లాడే తత్వం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అందుకని మేము ఆ భావజాలాన్ని నమ్మే మేము పవన్ కళ్యాణ్ పార్టీలో మేము అంటే పార్టీ వాళ్ళే అలా మాట్లాడుతున్నారు. మిగతా ముస్లిం కమ్యూనిటీ కానీ అంతా ఎగనెస్ట్గా ఉన్నారని చెప్పి, జగన్ గారికి ఫేవర్గా ఉన్నారని చెప్పాను. కరెక్టే, జగన్ గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఎట్లా ఫేవర్గానే ఉంటారు. కానీ వాళ్ళకు వాస్తవాలు నిదానంగా ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం మీకు? నేను బేసిక్గా పీజీ చదివానండి, నాకు ఎటువంటి ఉద్యోగం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు, మండలంలో పనిచేయమని. అయితే జీతం రాదనే కానీ ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ దగ్గర అంటే పార్టీ తరపున తిరుగుతూ పవన్ కళ్యాణ్ యొక్క భావజలాన్ని మండలంలో తీసుకొని పోయేదానికే మేము ముందున్నాం. ఎందుకంటే అతని దగ్గర ఉన్న సొమ్ముని వెనక ముందు మా పిల్లలు తినాలి, మా పెద్దలు తినాలని చెప్పి ఆలోచన లేకుండా ఎక్కడ పడితే, మీరు రీసెంట్గా కూడా చూసుంటారు, ఉగ్రవాద దాడిలో మా కావలికి వచ్చి అతను కూడా ఒక 50 లక్షలు మా సభ్యత్వం కార్డు ఉంది మధుసూదన్ గారికి, జనసేన పార్టీ అని చెప్పి అతను చూడటానికి వచ్చి ఉగ్రవాద దాడిని ఖండించి అక్కడ ఆ కుటుంబానికి 50 లక్షలు ఇచ్చి, రీసెంట్గా మనకి ఇక్కడ గోరంట్లో కూడా 25 లక్షలు ఇచ్చిన విధానం కానీ, అతని యొక్క శాలరీ ఎమ్మెల్యే గారికి శాలరీ వచ్చే శాలరీని కూడా ఖర్చు పెట్టే తత్వం కంటే ఇంకా గొప్ప మానవత్వం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఆ విధానం నచ్చే మేము జనసేనలో కొనసాగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చండి. మాకు
కనిపించని ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో వారిని మేము గౌరవిస్తూ ఇక్కడ కనిపించే దేవుడు మాకు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా సమాజంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు షేక్ అబ్దుల్ రౌఫ్, నర్సరావుపేట, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఓకే, రీసెంట్గా 1 మంత్ నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి వైసీపీ వాళ్ళు దాన్ని మ్యానికులేట్ చేసి, అంటే ఒకలాగా ఆయన ఒకలాగా మాట్లాడితే ఇంకోలాగా, అంటే ఎలా తీసుకెళ్లారంటే టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులే అనే వర్డ్ని గ్రూప్స్లో కానీ, మైనారిటీ కమిటీలో కానీ, లేకపోతే అన్ని గ్రూప్స్లో కానీ ఇలా షేర్ చేయడం వల్ల చేస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తారు దాన్ని? ఒక విషయం అండి, మనం పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగానే ఉంటుంది. అది ఎలా ఉందంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్సే అన్నారు. అంతేగాని ముస్లిమ్స్లు అందరూ ఉగ్రవాదులని మాత్రం చెప్పలేదు. అది వైసీపీ వాళ్ళు కానీ వినేవాళ్ళు ఎవరైనా పూర్తిగా అర్థం చేసుకుంటే అది అర్థమైద్ది. దాన్ని వక్రీకరించి ముస్లింలందరూ ఉగ్రవాదులు అనేది చాలా రాంగ్. అక్కడ చాలా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటే చెప్పారు, పాల్గొన్నదందరూ ముస్లింకి సంబంధించి ముస్లిమ్స్ పాకిస్తాన్ ముస్లింలు అన్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు వేరే రకంగా ట్రోల్ చేస్తున్నాను. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక కులాన్నో ఒక మతాన్నో సపోర్ట్ చేయలేదు. అందరినీ సమానంగా చూశారు, సమానంగా గౌరవిస్తారు, సమానంగా చూసుకుంటారు. అంటే చాలామంది ఏమన్నారంటే గెలవక ముందు అందరితో కలిసి ఉన్నాడు, గెలిచిన తర్వాత ఓన్లీ సనాతన ధర్మం లేకపోతే హిందూ మతం అని మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఎలా చూస్తారు? అంటే గెలవ ముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు కూడా ఎన్ని ఉంటారు సార్? ఒకటి సార్, ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఇస్లాంని గౌరవిస్తాను. నేను ఇస్లాంని గౌరవిస్తున్నానని చెప్పేసి మిగతా కులాన్ని గౌరవించననేది కాదు. ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఒక హిందువు కాబట్టి ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటే తప్పులు, అంతేగాని వేరే మతాలని ఆయన కించపరచట్లేదు. మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇతర మతాలని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చేయలేదు. ఇది మీరు చాలా బాగా క్లారిటీగా జనాలకు కూడా అర్థమైన విషయమే. కాకపోతే మీరు చెప్పడం ఏంటంటే, ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవడం వల్ల తప్పుగా భావించుకోకూడదు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, కానీ అందరి మతాన్ని సమానంగా చూస్తారు. ఏ మతాన్ని ఎప్పుడు కించపరచలు, గౌరవించరు. ఆయన ఒకటే చెప్పాడు, ముస్లింలకు ఇబ్బంది వచ్చినా ఫస్ట్గా నేనే మాట్లాడుతున్నాను, అట్లాగే హిందువులకు ఏం జరిగినా నేనే మాట్లాడతాను, అలాగే క్రిస్టియన్స్కి. అలాగే పవన్ కళ్యాణ్ అనేవారు అందరివాడు, అందులో ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అని మేమైతే భావించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఎందుకంత ఇష్టం మీకు ఆయన అంటే? మేము యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన వ్యక్తిత్వం మాకు బాగా నచ్చిందండి. అంటే సినిమాల్లో ఉన్నప్పుడా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చాక? వాస్తవంగా సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదండి. ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన చేసే సామాజిక సేవ చూసి నేను ఆయన పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 2014లో వచ్చాను సార్. పార్టీ ఎప్పుడైతే ఫస్ట్ స్పీచ్కే మీరు ఎప్పటి నుంచి ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా కొన్ని చూశాను. నేను తొలి ప్రేమ అప్పుడప్పుడే చేస్తుండేవాళ్ళు. తర్వాత ఆయన వ్యక్తిత్వం నచ్చి నేను ఆయన అంటే అడాప్ట్ అయ్యాను, కనెక్ట్ అయిపోయాను అంతే. వ్యక్తిత్వంలో నెంబర్ 1 అండి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఇలా మ్యానికులేట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి దెబ్బతీసే పని ఏమైనా ఉంటుందా? అంటే ముస్లిమ్స్ ఓట్లు పోవడం కానీ, లేకపోతే మైనారిటీలో ఆయనకి పేరు పోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి అంటారు? సార్ నేను ఒక ముస్లింను, పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అంటే మీరు అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోవడం అంటే వైసీపీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు అనరండి. అది మీరు పూర్తిగా గమనించాలా. ఏదో ఇప్పుడు గుడ్డ కాల్చి ఏదో అంటారు చూడండి, మంట కాల్చి గుడ్డ ఆ టైపే, కానీ దాన్ని ఎవ్వరు కూడా తప్పుగా భావించడం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.